తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. తెలంగాణలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా, పెన్షన్లకు సంబంధించి రిలీజ్ అయిందా లేదని చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందన్నమాట. నోటిఫికేషన్ వచ్చింది, అది చూసి క్లారిటీ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్లకు సంబంధించి మార్చి నెల పెన్షన్లు అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. జిల్లాలకు డబ్బులు అనేది జమ అయింది నిన్నటి వరకు. ఈ రోజు ఎన్ని జిల్లాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది, రేపు ఎన్ని జిల్లాల వరకు అయితే అందిస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, అన్న మాకు పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం లేదు, వాస్తవమేనా కాదు, అసలు పెన్షన్ డబ్బులు అనేది వస్తున్నాయా రావా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి మూలంగా వివిధ రకాల చేయుత పెన్షన్లు, ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పింఛన్లకు పింఛన్దారులకు పత్రికా ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా ఇక ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఇది చూసుకున్నట్లయితే 27/3/2025 నుంచి 4వ నెల 4వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు ఇస్తారని చెప్పేసి నల్గొండ డిఆర్డిఓ నుంచి మనకు అఫీషియల్గా రావడం జరిగింది. పింఛన్దారులకు గమనిక అంటే నల్గొండ జిల్లాకి అందిస్తున్నారు, దాంతోపాటు జనగాం, వరంగల్ జిల్లాతో పాటు ఇక పింఛన్ల సొమ్ము అనేది ఎటువంటి సొమ్ము ఇతరులకు చెల్లించిన అవసరం లేదు. పింఛన్ మొత్తాన్ని 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది రిలీజ్ అయితే కావడం జరిగిందనమాట. మనకు ఫిబ్రవరి నెల పెన్షన్లు ట్రాన్స్ఫర్ అయ్యి మార్చిలో వస్తుంది కదా, మార్చి నెలలో అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారంటే ఏప్రిల్ 4, ఇక కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు ఈ రోజు అయితే అప్డేట్ అవుతాయి కాబట్టి ఇక ఏప్రిల్ 10 తారీఖు వరకు అయితే పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు అవుతుంది. ఎంత ఇస్తున్నారు ఏంటంటే 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో తీసుకోవచ్చు అని చెక్ చేసుకోండి మీ అకౌంట్లకు సంబంధించి. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో అందిస్తున్నారు కాబట్టి సో గ్రామాల వారికి అయితే పోస్ట్ మ్యాన్ అయితే వారి వెసులుబాటుని చూసుకొని బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసి పెన్షన్లు అనేది అందిస్తూ ఉంటారు, గ్రూపులలో మెసేజ్లు పెడుతుంటారు కాబట్టి ఒకసారి గమనించగలరు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు మరొక 4 జిల్లాల వరకు అయితే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ప్రతి జిల్లాలో ఇందిరమ్మ మహిళా శక్తి బజార్ అయితే ఏర్పాటు చేయనున్నారట. ఇందుకు సంబంధించి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతకు అయితే తెలియజేయడం జరిగింది. అయితే మహిళలకు సంబంధించి మీకు మీరే బ్యాంకు ఏర్పాటు చేసుకొని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడమే కాదు, ప్రభుత్వానికి అప్పిచ్చే స్థాయికి ఎదిగారన్నారు. అంటే మహిళా సంఘాల ఉత్పత్తులు మార్కెటింగ్ కల్పించేందుకు శిల్పారంలో ఇందిరా మహిళా బజార్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రతి జిల్లాలో ఇలాంటి ఏర్పాటుకు చర్యలు వేగవంతం అయితే చేయడం జరిగింది అనమాట. అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పారు. ఇక తెలంగాణలో ఆగస్టు 15 తారీఖున మనకు 2 చీరలు అయితే అత్యంత నాణ్యతతో కూడినటువంటి చీరలు అయితే క్వాలిటీ చీరలు అయితే మహిళా సంఘాలకైతే ప్రభుత్వం అయితే అందించనుందన్నమాట. అప్డేట్ వచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉగాది కానుకగా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఏప్రిల్ 1 తారీఖు నుంచే ఎటువంటి గుడ్ న్యూస్ అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బియ్యం ఏదైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఆల్రెడీ రేషన్ షాపులకు సంబంధించి సన్నబియ్యం కోట అనేది రిలీజ్ అయిందట. ప్రతి జిల్లాల్లో ప్రతి పట్టణానికి అయితే ఏదైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఆ లిస్ట్ ప్రకారం అయితే సన్నబియ్యం అయితే కొన్ని చేరుతున్నాయన్నమాట. ఈసారి ఇదైతే సన్నబియ్యంతో పాటు గోధుమలు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నట. ఒకవేళ కుదిరితే వీలుని బట్టి ఇస్తారు, లేదంటే సన్నబియ్యం అనేది ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం, 5 ఉంటే 30 కిలోల సన్నబియ్యం అయితే తినదగ్గ బియ్యం అయితే ఫ్రీగా అందిస్తారనమాట. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే గుడ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల మనకు పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు, చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి పాత పెన్షన్లు అనేది ఇస్తున్నారు అనమాట. కొత్త పెన్షన్లు అనేది ఇప్పట్లో లేనట్లే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మంత్కి అయితే వస్తుందా రాదా అనేది ప్రభుత్వ బడ్జెట్ బట్టి ఇటీవల కాలంలో ఏదైతే ఆదాయ మార్గాలను అన్వేషించిన తర్వాత ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు, భరోసా, రైతు భరోసా స్కీమ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ కొత్త పెన్షన్లు 10 లక్షల మందికి అయితే పెంపు అయితే ఇవ్వబోతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో మరోసారి 2.5 లక్షల పెన్షన్లు అనేది త్వరలోనే కట్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఏంటనేది అప్డేట్ వస్తుంది. వచ్చిన వెంటనే మీకు వెంటనే తెలియజేస్తాను ఎలాంటి డాక్యుమెంట్లు ఉండాలి ఏంటనేది. మొత్తం మీద పెన్షన్లు అనేది రిలీజ్ కావడం జరిగిందండి. మీ దగ్గరలో మీకు ఎలా తీసుకుంటున్నారు ప్రతి నెల అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి నెల మీరు పోస్ట్ ఆఫీస్ తీసుకుంటే ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా లేదని. బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకు వెళ్ళాలి, లేదంటే మీ ఫోన్ పేలో అయినా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం.